దానికి ఆయకట్టు ఓవరాల్గా 75 9,000 ఏకర్స్ ఉంది కెపాసిటీ కూడా 25 Students అనేది వాటర్ ఈజ్ అజ్యూర్డ్ ఫ్రమ్ HNS. It is meant for filling the tank. సెకండ్ థాట్ అవుతుంది. ఇప్పుడు ఆయకట్టు కూర్చోబెట్టుకున్న తర్వాత 20 రోజులు కావాలంటారు. పులిగిండ్ల పల్లి చెరువుకి ఎంత ఆయకట్టు? 20 రోజులు కావాలి. 2-3 రోజులు 40%, మరి 60% ఇప్పుడు 2 రోజులు పోతుంది. పని చేయండి, 2 డేస్ పని చేయండి. దానికి పిల్లల పరిచయం పెద్దవారు చూడండి. అది ఇసుక నేల అవ్వడం వల్ల నీళ్ళు వదిలింటాం, అందుకే వదులుతాం. ఇప్పుడు ఒకటిన్నా ఆయకట్టు కూడా చూసుకోవాలి. ఆయకట్టు తిరిగి 175 ఎకరాలు ఉంది. పైన చెరువులకి 350 ఉందంట. ఆయకట్టు రైతాంగానికి ఎక్కువ వల్ల 405 ఎకరాలు నిండిపోతేనే దానికి. ఇప్పుడు పులిగండ్లపల్లి చెరువు నుంచి ఆయకట్టు వెళ్తుంది. ఇదే కొండారెడ్డి చెరువు చూడండి. ఇప్పుడు మనం ఇస్తున్నాం కదా కొండారెడ్డి చెరువుకి, దాని కింద ఆయకట్టు వస్తుంది. ఆయకట్టే లేదు. వీళ్ళ దగ్గర 175 అని చెప్తారు HNS. అజర్టైన్ చేసుకుంటాం, ఫ్యాక్టరీ దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. ఇట్లా దానికి ఆయకట్టు ఉంది సార్. 3 చెరువులకే మనకు ఆయకట్టు చూపిస్తారు సార్. ఇరిగేషన్ ఏదైతే వాటి రిజర్వేషన్స్ ఉన్నాయో దానికి మాత్రం. ఇప్పుడు కొండారెడ్డి చెరువు లేదని లేదు సార్. అందుకని దాని కింద పంటలు కూడా లేవా? పంటలు ఉన్నాయి, అన్ని బోర్లు ఎక్కువ. బోర్లు ఇదైతే దీని కింద నీళ్ళు ఏం లేవు కానీ బోర్లు అన్ని బోర్లు. నమరపల్లి అమ్మరపేట అదే హైయెస్ట్ ఉంది సార్. కెపాసిటీ కూడా 25 MCF. ఇది 15 MCF. 15 సార్. అది 25 సార్. మరి దానికి ఎక్కువ టైం నువ్వు పని చేయండి. ఇది ఇంకో 2 రోజులు పెట్టి ఇది పూర్తి క్లోజ్ చేయండి. చూసేదాన్ని కూడా పర్పస్ సర్వ్ అవుతుంది. మెయిన్ పర్పస్ మనకు ఆ చెరువు వల్లే వస్తుంది. అట్లని కాదు, వీళ్ళు లోకల్గా దాటిన తర్వాత వస్తుంది సార్. అదే ఇది ఫస్ట్ నిండితే మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఆలోచించాలి. ఫస్ట్ మనకు వచ్చేది పులిగుండ్లపల్లి సార్. 75 వచ్చేది 441. ఇది నిండితే దానికి పోవాలి. దీనికి పులిగండ్లపల్లి ఫస్ట్ చెప్తాను సార్. పులిగండ్లపల్లి ఇచ్చేదాము, నెక్స్ట్ పెద్దనార్పల్లి దానికి కాలం లేదు. ఇది నిండిపోతుంది. పైపులు కొట్టి జేఈ గారికి పోయి నన్ను రమ్మంటే నేను వస్తాను. చూసాము విసులుబాటు ఉంటే నేను ఇచ్చేది. చెరువులు ఇప్పుడు నింపుకోకపోతే అట్లా మాడుకోవాలి. చెరువు కూడా నింపుకోవచ్చు. ఇప్పుడు 2 రోజుల నుంచి చూస్తున్నారు. నేను 2 రోజులు కదా. చూసుకుంటాను.
రాదు. అంటే మొన్న వచ్చినప్పుడు చాలా లేదు అనిల్ వంశీ అశోక్ పక్కన అశోక్ ఊరి కింద ఉబ్బరాలు సార్ మున్నెలు కూడా ఇంకా 2 నెలలు ఇచ్చినా నేల సరిగా ఎంత వచ్చినా అంత ఇంకిపోతాయి అంటే కిందికి దీని పేరే పర్లేసిన ట్యాంక్స్ కిందికి బోల్డర్స్ ఎండాలంటే ఆ పూలు ఉంది కదా సార్ ఆ పూలు నిండిపోవాలి ఆ పూలు నిండిపోతే అప్పుడు నిండిపోయింది కింద మొత్తం ఇసుక సార్ ఇది పైన మాత్రమే ఉండేది కింద ఇసుక లోపల కట్లే వెళ్ళిపోతుంది మందిలో హైకట్ లేనప్పుడు సబ్సిడీ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఏం లేదు. మనం కూడా వచ్చే రోజుల్లో 3 to 4 months సమ్మర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉంటే 1 నెల 2 నెలలు సస్టైన్ చేసుకుంటాం అనేది మన ఆలోచన. దానికోసం గ్రౌండ్ వాటర్ ఏమని చెప్పడం లేదు. వీళ్ళు ఈ రకంగా మనం అలౌ చేసి ఎంతవరకు జస్టిఫికేషన్ ఉంది. ట్రాక్టర్ వాళ్ళు చెత్తపోతారు అంటే వాళ్ళకి ఏదో ఉపాధి ఉంటుంది. కార్లు వెళ్తుంది మనము ఎక్స్పెన్సివ్ వస్తాయి. నీళ్ళు తీసుకురావడం అనేది ఇట్ ఈస్ కాస్టింగ్. ప్రతి ఒక్కటి ఖర్చుతో కూడుకున్న పని. ఇంత డబ్బు ఖర్చు పెట్టి మనం చెరువు నింపేటప్పుడు దానికి జస్టిఫికేషన్ ఉంది. మీరు ఓ పక్కన డబ్బులు ఖర్చు పెట్టి నీళ్ళు ఇస్తారు, ఓ పక్కన భూములు మళ్ళీ సోలార్కి ఇస్తారు. వాళ్ళు సేద్యం చేయాలన్నా నీళ్ళు చూడుకోవాలా వాళ్ళు ఉంది మన ఇప్పుడు మన గవర్నమెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు మన అమ్మ పేరు మీద మొత్తం అంతా మన చెరువుల్లో మట్టిలో ఉంది. అప్పుడు దానివల్ల అది మనకు ఉపయోగం అనేది కొన్ని ట్యాంక్స్ ఏముంటాయంటే ఆయకట్లు ఉంటాయి, కొన్ని పర్కులేషన్ ట్యాంక్స్ ఆర్ మెంట్ కూడా గ్రౌండ్ వాటర్ చుట్టుపక్కల అక్కడ నీళ్ళు ఉంటే వేరే చోట బోర్లు రీఛార్జ్ చేసిన ట్యాంక్ అంతా. పర్కులేషన్ ట్యాంకులు రీసైక్లింగ్ చేసేదాని నుంచి అడ్వాంటేజ్ ఎంత డిసడ్వాంటేజ్ ఎంత. సైడ్ మీకు తింటారు